తమిళ హీరో విజయ్ దళపతి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం జననాయగన్. గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగ్ వివాదంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న జననాయగన్ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు కొత్త వర్షన్ను సమర్పించి కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇప్పటికే కొత్త వర్షన్ను సెన్సార్ బోర్డుకు సమర్పించిన చిత్ర యూనిట్ దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ తొలగించడం, కొన్ని డైలాగ్స్ను మ్యూట్ చేసినట్టుగా సమాచారం. ఎలాంటి కొత్త అభ్యంతరాలు లేకుండా క్లియరెన్స్ లభిస్తే ఫిబ్రవరి 20న జననాయగన్ థియేటర్లకి రావడం ఖాయమని విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ చివరి సినిమాగా ప్రచారంలో ఉంది. ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాకు అనిరుద్ధ్ అందించిన BGM, విజయ్ పవర్ఫుల్ పొలిటికల్ స్పీచ్లు హైలైట్గా నిలవనున్నాయని టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్గా కనిపిస్తోంది. మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. మరి ఈసారైనా జననాయగన్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.